కొమ్రమిం ఆసిఫాబాద్ జిల్లాలోకి గజరాజులు వస్తాయని స్థానిక ప్రజలు గజగజ వణుకుతున్నారు. ఏనుగులు వచ్చే అవకాశం ఉందని గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అటవీ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మహారాష్ట్ర నుంచి ప్రాణహిత నది మీదుగా ఏనుగులు వచ్చే అవకాశం ఉందని ఫారెస్ట్ అధికారులు హెచ్చరించారు. కాగజ్ నగర్ డివిజన్లోని సిర్పూర్, కార్జల్లి అటవీ రేంజ్ పరిధిలో ప్రజలు అప్రమత్తంగా చేశారు. మహారాష్ట్ర అటవీ ప్రాంతంలో ఏనుగుల గుంపు ఉన్నట్లు అధికారులు అంచనా చేస్తున్నారు. ప్రాణహిత తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఊరూరా డప్పు చాటింపు వేయిస్తున్నారు అధికారులు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, భాగ్యశ్రీ కొమరభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రాంతానికి మాత్రం ఏనుగుల ముప్పు ఉన్నట్టు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా ప్రాణహిత పరిహార ప్రాంతం అంతా కూడా అటు మహారాష్ట్ర ఇటు తెలంగాణ సరిహద్దు బార్డర్ అది. ఈ బార్డర్ లో అప్పుడప్పుడు అటు నుండి అటు కవ్వాల అభయారణ్యం, అటు తడపు అభయారణ్యం ఉంటుంది. ఈ అభయారణ్యం మధ్యలో గతంలో పెద్ద పుల్లు వచ్చాయి, ఇప్పుడు ఏనుగులు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా అటవీ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా సిర్పూర్, తర్వాత కౌటాల, కర్చేరి ఈ ప్రాంతంలో కూడా ఏనుగులు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ముఖ్యంగా మహారాష్ట్రలోని చంద్రబాబు జిల్లా 60 కిలోమీటర్ల దూరంలో ఏనుగుల గుంపును అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి అధికారులు కూడా గ్రామస్తులు హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఒకవేళ మన ప్రాంతానికి ఏనుగులు వస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, రైతులు ఎలా ఉండాలి, పూలు ఎలా ఉన్నాయి అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాకుండా గ్రామాల్లో కూడా దప్పడం చేయడం జరిగింది. ఎవరు కూడా అడవిలో ప్రాంతాలకు వెళ్ళొద్దని కూడా హెచ్చరికలు జారీ చేశారు. గతంలో కూడా ఒకసారి ఏనుగులు మన ప్రాంతానికి వచ్చాయి. గతంలో కూడా అధికారులు వాటిని సురక్షితంగా కూడా అడవి ప్రాంతానికి తరలించిన పరిస్థితి కనబడింది. పాకిస్తాన్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.